హాయ్ అందరికీ. కారు వేగంగా రోడ్డును మింగేస్తున్నట్లుగా సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. రూప మనసులో దిగులుతో ఓదార్పును కోరుకుంటున్నట్టుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న సాధన భుజంపై వాలిపోయింది. జరిగిందంతా ఆలోచిస్తూ ప్రసాద్ రూపలకు వివాహమై 3 సంవత్సరాలు గడిచింది. వారిది అన్యోన్య దాంపత్యం. ప్రసాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, రూప బ్యాంకులో జాబ్ చేస్తుంది. బ్యాంకుకు దగ్గరలోనే ఇల్లు తీసుకుని తన ఆఫీస్కు కాస్త దూరమైన ప్రసాద్ వెళ్ళొస్తూ ఉండేవాడు. వారికి 1 సంవత్సరం వయసున్న బాబు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల బాబు కొద్ది రోజులు అమ్మమ్మ దగ్గర, కొన్ని రోజులు నానమ్మ దగ్గర పెరుగుతున్నాడు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో విధి ఆడిన వింత నాటకంలో భాగంగా ప్రసాద్కు అనుకోకుండా హార్ట్ అటాక్ రావడంతో తన అందమైన కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు. రూప కొద్ది రోజులు తనకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ కుమిలిపోయినా బాబు కోసమైనా ఎలాగైనా బ్రతకాలి అని పెద్దవాళ్ళందరూ నచ్చచెప్పడంతో కొంతకాలానికి నెమ్మదిగా తేరుకుని బాబుతో పాటు తన అమ్మా నాన్నలను కూడా తన దగ్గరే ఉంచుకుని రూప జాబ్కి వెళుతుంది. రూప బ్యాంకులో క్యాషియర్గా వర్క్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో బ్యాంకులో పరిచయం అయ్యాడు ప్రభాకర్. తను ఒక బిజినెస్ మ్యాన్. 3-4 సార్లు అతను బ్యాంకుకి వచ్చాడు. ప్రతిరోజు తన ఆఫీస్లో వ్యక్తి వచ్చి కొంత మనీ డిపాజిట్ చేసి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు ఆ వ్యక్తి తెచ్చిన డబ్బులో 2,000 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని గమనించిన రూప వాటిని తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేసింది. ఆ వ్యక్తి ఎక్కువగా ఉన్న ఆ నోట్లను ప్రభాకర్కి ఇచ్చి జరిగింది చెప్పాడు. ఆ తర్వాత ప్రభాకర్ బ్యాంకుకి వచ్చి తన తప్పు వల్లే ఆ నోట్లు ఎక్స్ట్రాగా వచ్చాయని డబ్బును తిరిగి ఇచ్చేసినందుకు రూపను అభినందించాడు. ఒకసారి షాపింగ్ మాల్లోనూ, మరొకసారి రూప అమ్మా నాన్న బాబును తీసుకుని గుడికి వెళ్ళినప్పుడు కలిశాడు. మాటల సందర్భంలో తనకు పెళ్ళై భర్త పోయాడని, తనకొక బాబు ఉన్నాడని, తను వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. తనకు డివోర్స్ అయ్యాయని, తను ఒంటరిగా ఉంటున్నాడన్న విషయాన్ని ఆమెకు తెలిసేలా చేశాడు. రూప ఆ విషయంపై పెద్దగా స్పందించలేదు. రూప ఒకరోజు బ్యాంకు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆమెకు ఎదురుపడి రూపను కాఫీకి రమ్మని పిలిచాడు. తను రాను అంటున్నా పదే బ్రతిమలాడుతూ అడిగేసరికి వెళ్ళక తప్పలేదు రూపకి. అతనితో ఇబ్బందిగానే కూర్చుంది కాఫీ షాప్లో రూప. మాటల మధ్యలో నాకు మీరంటే ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీ బాబుకి తండ్రి స్థానంలో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పేశాడు అతను. అతని మాటలకి అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు రూపకి. కొంతసేపు మౌనమే తన సమాధానం అయ్యింది. కాసేపటికి తేరుకుని ధైర్యం తెచ్చుకుని నాకు కాస్త టైం కావాలి, ఆలోచించి చెప్తాను. ఇప్పటి వరకు నేను మరో పెళ్లి గురించి ఆలోచించలేదు. నా సమాధానం నో కూడా అయ్యుండొచ్చు. మీరు నా మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు, వస్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రూప. దారిలో నడుస్తున్నంతసేపు తన మనసులో అతను చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో రూపకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తను తీసుకోబోయే నిర్ణయం తనకు మాత్రమే సంబంధించినది కాదు, తన బాబుకి కూడా సంబంధించింది. ఏదైనా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అనుకునేలోపు రూప ఇంటికొచ్చింది. తను ఇంటికి వచ్చేసరికి బాబు నాన్న కలిసి ముందు గదిలో ఆడుకుంటున్నారు. తల్లి వంటగదిలో ఉంది. రూపకి వేడిగా టీ తీసుకొచ్చి ఇచ్చింది తల్లి. టీ తాగిన తర్వాత ఫ్రెష్ అయి మేడ మీదకు వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలైన సాధనకు ఫోన్ చేసింది రూప. జరిగిన విషయం అంతా చెప్పింది. సాధన ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తుంది. రూప చెప్పింది విన్న సాధన, సరేనే, రేపు సాయంత్రం ఒకసారి మీ బ్యాంక్ పక్కన ఉన్న పార్కులో కలుద్దామంది. ఈ సంగతి గురించి రూప తన తల్లిదండ్రులకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తను చెప్పడమే ఆలస్యం. ఆనందంగా అన్నయ్యతో మాట్లాడి పెళ్లికి ఏర్పాటు చేసేస్తారు, ఇక తనను ఆలోచించుకోనివ్వరు అనుకుంది రూప. మన్నాడు సాయంత్రం పార్కులో కలిశారు సాధన రూపలు. రూప, మళ్ళీ పెళ్లి గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే నీకు ఇంకా చాలా జీవితం ఉంది. బాబుకి కూడా తండ్రి అవసరం చాలానే ఉంది. నేనే నీతో ఈ విషయం గురించి వీలు చూసుకొని మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఇంతకీ అతను చూడటానికి ఎలా ఉంటాడు అంది సాధన. చూడడానికి బాగానే ఉంటాడులే, మనిషి కూడా మంచివాడిలాగే అనిపిస్తున్నాడు. అనిపించడం కాదే,
మంచివాడు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. అతని గురించిన వివరాలు మీ బ్యాంక్ బుక్స్లో ఉంటాయిగా, అవి తీసుకునిరా. అతని గురించి ఎంక్వైరీ చేయిద్దాం. ఇదిగో ఎందుకైనా మంచిదని వచ్చేటప్పుడే తీసుకొచ్చాను. గుడ్. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు. అతను నిజంగానే మంచివాడా, లేదంటే ఒంటరి ఆడదానివి ఉద్యోగస్తురాలివి అని నీ మీద వల విసురుతున్నాడా అన్న విషయం తెలుసుకుంటాను. ఈలోపు నువ్వు మాత్రం అవునని కానీ కాదని కానీ అతనితో ఏ సమాధానం చెప్పకు అంది. 2 రోజుల తర్వాత సాధన రూపలు మళ్ళీ పార్కులో కలిశారు. అతని గురించి నా అసిస్టెంట్ సాయి కొంతవరకు తెలుసుకున్నాడే. నువ్విచ్చిన అడ్రస్ అతని ఆఫీస్ అడ్రస్. అతని ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాచ్మెన్ ద్వారా అతడు ఉంటున్న ఇంటి అడ్రస్ తీసుకొని అతను ఇంట్లో లేనప్పుడు పక్కింటి వారిని కనుక్కున్నాడట. అతనికి డివోర్స్ అయి 3 సంవత్సరాలు అయ్యిందని, అతని మాజీ భార్య పేరు శారద అని, తను ప్రస్తుతం సికింద్రాబాద్లో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది అని స్కూల్ వివరాలు కనుక్కున్నాడు. నా కోసం ఎంత కష్టపడ్డావా? నేనేమీ కష్టపడలేదే. ఈ క్రెడిట్ అంతా మా సాయిదే. అయినా నీ జీవితం బాగుపడుతుంది అంటే ఇదేమిటి? ఇంతకు మించి కష్టపడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. సరే కానీ రేపు ఉదయం 9 అయ్యేసరికి నువ్వు ఇక్కడికే వచ్చాయి. రేపు బ్యాంకుకి సెలవు పెట్టు. నేను ఆఫీస్కి లీవ్ పెడతాను. ఇద్దరం కలిసి సికింద్రాబాద్ వెళ్ళి అతని మాజీ భార్యని కలిసొద్దాం. అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలం అంది సాధన. అనుకున్నట్లుగానే తర్వాతి రోజు ఉదయం ఇద్దరూ కలిసి సికింద్రాబాద్ బయలుదేరారు. ఎలాగైతే మొత్తానికి ఆవిడ వర్క్ చేస్తున్న స్కూల్ అడ్రస్ పట్టుకొని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి శారదను కలవాలని అడిగారు. హెడ్ మాస్టర్ ఆవిడ ఈరోజు హెల్త్ బాగాలేదని లీవ్లో ఉన్నారని, పక్కనే ఆవిడ ఇల్లు అని చెప్పి ఇంటి అడ్రస్ ఇచ్చారు. రూపా సాధనలు ఇద్దరూ కలిసి శారద ఇంటికి వెళ్ళేపాటికి వీళ్ళు వెళ్ళేసరికి ఇంటి ముందు గదిలోనే కూర్చుని చదువుకుంటుంది శారద. నమస్తే అండి. శారద అంటే నేనే అంది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మీతో కొంచెం మాట్లాడాలి అంది సాధన. వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మను పరిచయం చేసింది శారద. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, ఇప్పుడు చెప్పండి మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. నా పేరు సాధన. తను నా స్నేహితురాలు రూప. బ్యాంకులో జాబ్ చేస్తుంది. తనకి ఒక బాబు. తన భర్త పోయి 2 సంవత్సరాలు అవుతుంది. మీ మాజీ భర్త ప్రభాకర్ తనను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేశాడు. అసలు అతను ఎలాంటి వాడు? మీరిద్దరూ ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందో మాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంది సాధన. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. పెళ్ళైన 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత బిజినెస్ పెడతాను అని మా వాళ్ళని అడిగే డబ్బులు తెమ్మన్నాడు. నాకు 2 అన్నయ్యలు. మా వారు బిజినెస్ పెడితే నేనే బాగుంటాను కదా అని 2 అన్నయ్యలు చెరొక 2 లక్షలు, మా నాన్నగారు తన రిటైర్మెంట్ డబ్బులో 2 లక్షలు తీసి ఇచ్చారు. మళ్ళీ 6 నెలలకి ఇంకా డబ్బు కావాలన్నాడు. ఈసారి నేను అడగను, ఇస్తున్నారు కదా అని మాటి మాటికి అడిగితే వాళ్ళకి భార్యా పిల్లలున్నారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకాలిగా, నేను అడగను అని ఖచ్చితంగా చెప్పాను. నిన్ను చేసుకునే బదులు ఎవరైనా ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుని ఉంటే బాగుండేది అనేవాడు మాటి మాటికి. నేను జాబ్ చేయడం లేదని తనకు పెళ్లికి ముందే తెలిసే చేసుకున్నాడు. మాటలతోనే హింసించేవాడు. అప్పుడప్పుడు తాగొచ్చి కొట్టేవాడు. ఒక విధంగా ప్రత్యక్ష నరకాన్ని పరిచయం చేశాడు నాకు. ఆ టార్చర్ భరించలేక అతన్ని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే మా వాళ్ళు నచ్చజెప్పి మళ్ళీ అక్కడికి పంపించారు. అతనిలో ఎలాంటి మార్పు లేదు. రాను రాను మరింత మృగంలా మారాడు. ఇక తనతో కలిసి బ్రతకలేనని నిర్ణయించుకుని బయటికి వచ్చేసి డివోర్స్కి నేనే అప్లై చేశాను. అతను కోరుకుంటున్నది అదే కావడంతో తొందరగానే విడాకులు వచ్చాయి. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ మా అన్నయ్యల సలహాతో బీఎడ్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడుగా మా అమ్మ నాన్న నాతోనే ఉంటున్నారు. నాకు జరిగిందంతా ఉన్నది ఉన్నట్టుగా అంతా నిజమే చెప్పాను, నా మనస్సాక్షి తోడు. ఇక నిర్ణయం ఏమిటి అనేది మీ ఇష్టం. అతనికి కావలసింది ఉద్యోగస్తురాలైన భార్య కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడేమో అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం అంది శారద. చాలా థ్యాంక్స్ అండి. జరిగిందంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మాకు చాలా సాయం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. వస్తామండి అంటూ ఇద్దరూ కారెక్కారు. కారు ఎక్కగానే సాధన భుజాలపై వాలిపోయి తన చేతిని గట్టిగా పట్టుకుంది రూప. ఇదేంటే చెయ్యి చల్లగా ఉంది,
భయపడ్డావా? అవునే, త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా ఉంది. ఎంత పెద్ద ఆపద నుంచి బయటపడ్డాను. తను ఒంటరిగా ఉంది కాబట్టి సులువుగా బయటపడింది. అదే నేను కానీ అతని వలలో చిక్కుకొనుంటే ఆ డబ్బు పిశాచి కోరల్లో నుంచి నా బాబుతో నేను బయటపడగలిగేదానినా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. పిచ్చిదానా, నేనుండగా నీకెందుకు భయం? అంతా ఆలోచించకుండా అడుగు ముందుకు వేయనిస్తానా నిన్ను? అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిని ఉన్న నీ విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోను? జరిగిందేదో జరిగింది, ఇక అతనికి దూరంగా ఉండు. అయినా అతను ఇంకా నిన్ను ఏదైనా ఇబ్బంది పెడితే చెప్పు. మా వారిది ఎలాగూ పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి ఆయన సహాయం తీసుకుందాం అని రూప తల మీద చెయ్యి వేసి నిమురుతూ అంది సాధన. అయినా అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరే. నిన్నుగా ప్రేమించి నీ బాబుని తన బిడ్డగా చూసుకునే వ్యక్తి తప్పకుండా నీ జీవితంలోకి వస్తాడు. కాస్త టైం పట్టచ్చు, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి రూపా అంటూ కార్ స్టార్ట్ చేసింది సాధన. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.